హాయ్ చిన్నారులు, ఈరోజు నాకంటే ముందుగానే వచ్చేసారేంటి? ఈరోజు నేను మీకు ఇంకో కథ చెప్తాను. ఆ కథ ఏమిటంటే ఒక మాటలు వచ్చిన లేడిపిల్ల కథ. అయితే అనగా అనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక అందమైన లేడిపిల్ల ఉంటుంది. ఆ లేడిపిల్లకు స్నేహితులు ఉంటారు. ఆ స్నేహితులు ఎవరంటే తాబేలు, ఎలుక, ఎలుక, ఇంకా కాకి ఉంటాయి. అయితే ఆ ఫ్రెండ్స్ తోటి కలిసి ఆ లేడీ అప్పుడప్పుడు అడవంతా తిరుగుతుంది. అడవంతా తిరుగుతూ అన్ని జంతువులు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటుంటాయి. అప్పుడు మాట్లాడుకునేటప్పుడు అదేది తాబేలు అడుగుతుంది లేడీని, నీ జీవితం ఎలా ఉంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటిది నీ సంగతి చెప్పమని అడుగుతుంది. అడిగితే అప్పుడు లేడిపిల్ల చెప్తుంది తన కథ. నేను చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మ, ఇప్పుడు మన కుటుంబంలో అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, మన బంధువులు ఎలాగ ఉంటారో జంతువులకు కూడా అలాగే ఉంటారు. అయితే అది అప్పుడు చెప్తుంది లేడీ, నేను చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మ, నాన్న, మా బంధువులు అంతా ఉన్న మంద నుంచి నేను ఇలా వేరైపోయాను. అలా వేరైపోవడంతో నేను అడవంతా వెతికినా కానీ మా వాళ్ళు ఎవరు నాకు దొరకలేదు. అప్పుడు నేను 6 నెలల చిన్నారి పాపను. అలాగే అడవంతా తిరుగుతూ గడ్డి పరకలు తింటూ కాలం గడుపుతున్నాను. అలా కాలం గడుపుతూ ఉంటే మీతోటి నాకు స్నేహితం అయ్యింది. మావాడు లేరనే బెంగ తీరింది నాకు. ఇప్పుడు మనం స్నేహితులం కనుక అందరం హాయిగా ముచ్చరించుకుంటూ కష్టంలో సుఖంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉందాము అని చెప్తుంది లేడీ. సరే అని చెప్పి లేడీ తన కథ స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఏం చెప్తుందంటే, నేను 6 నెలల చిన్నారి పాపనప్పుడే మంద నుంచి విడిపోయాను కదా. అంటే మనదైతేనేమో కుటుంబం అంటారు, జంతువులను అయితేనేమో మంద అంటారు. అలా లేడీ గుంపు నుంచి వేరే నేను దూరంగా వెళ్ళిపోయాను. కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక వేటగాడు నన్ను చూసి వేటాడదామని చెప్పి నా వెంటబడ్డాడు. నేను అప్పుడు దూరంగా పరుగులు తీశాను. ఆ పరుగులు తీసి వేటగానికి నేను ఎంతకీ దొరకలేదు. చాలా దూరం పోయిన తర్వాత నేను అలసిపోయాను. పరిగెత్తలేక ఓ చోట ఆగిపోయాను. ఆగిపోయేసరికి ఆ వేటగాడు నన్ను పట్టుకెళ్ళి ఒక రాజుకు బహుమానంగా ఇచ్చాడు. ఆ రాజు నన్ను తీసుకొని చాలా సంతోషించాడు రాజు. ఆ రాజభవనంలో నాకు దేనికి కొరత లేకుండా అంతా హాయిగా గడిచిపోయింది నాకు జీవితము. ఆ రాజభవనంలో నాకు వైభవంగా ఉండేది. ఎలా అంటే మంచి లేత నిగనిగలాడే పచ్చిక మీద తెచ్చి నాకు పెట్టేవారు. ఒక మంచి తీయటి నీళ్ళు ఇచ్చేవారు. అది పన్నీరుతో స్నానం చేయించేవారు. ఆ తర్వాత రాణి, రాజు నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. ఇంకా వాళ్ళ పిల్లలు కూడా నాతో చాలా ఆడుకునేవారు. ఆ తర్వాత రాచవీధుల్లో తిరగడానికి వాళ్ళ భటులు నన్ను తీసుకెళ్తే ఆ రాచవీధుల్లో ఉండే పిల్లలందరూ నన్ను ఎత్తుకొని ముద్దాడేవారు. ఇలా నాకు రాజవైభవంగా నా జీవితం అంతా చాలా సంతోషంగా గడిచింది. ఆ తర్వాత ఉండి ఒకనాడు నన్ను రాజభవనం వెలుపల కట్టేశారు. అప్పుడు ఉరుములు మెరుపులతోటి పెద్ద వర్షం వచ్చేసింది. ఆ వర్షంలో నేను తడిసి ముద్ద అయిపోయాను. ఆ తడిసిపోయినప్పుడు నాకు ఈ వర్షంలో ఆడుకోవడానికి నా ఫ్రెండ్స్ కానీ నా బంధువులు కానీ ఉంటే చాలా బాగుండేది అనిపించింది. ఆ మాటను ఏదో మనసులో అనుకున్న దాన్ని ఊరుకోక నేను పైకి అనేశాను. ఆ మాటను అనేసరికి ఆ దగ్గరలోనే ఉన్న మహారాజు నన్ను చూసి, ఇక్కడ చూసే వరకు ఎవరు లేరు, ఈ మాట శబ్దం ఎక్కడిది, ఈ లేడీ ఒకతే ఉంది కదా తెలుసుకొని ఈ లేడీ మాట్లాడింది అనుకుంటాడు మహారాజు. అనుకొని తెల్లవారి పండితులందరినీ సభకు పిలిచి, మాట్లాడే లేడీ మన మన నగరంలో ఉండొచ్చా అని అడుగుతాడు పండితులను. ఆ పండితులు ఏం చెప్తారంటే, మాట్లాడే లేడీని మన రాజ్యంలో ఉంచుకుంటే మనకు చాలా నష్టం అవుతుంది, అందుకని ఈ లేడీని వదిలిపెట్టేయండి అని చెప్తాడు. రాజు అలాగే అని చెప్పి లేడీని వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టగానే ఆ లేడీ చక్కగా తన బంధువుల దగ్గరికి, తన స్నేహితులను చూడాలనుకుంది కదా, చక్కగా పరుగులు తీసి రాజవీధి దాటి
ఆ నగరంను రాజ్యము ఇంకా దాటేసి అడవిలోకి వెళ్ళిపోతుంది. అడవిలోకి వెళ్ళి పరుగులు తీసి ఇంకా కొంచెం దూరము ఓ చోట ఆగే వరకు ఇంకా కాస్త దూరంలో ఉండి ఒక వేటగాడు మళ్ళీ దీన్ని వేటాడడానికి చూస్తున్నాడు. చూసేసరికి ఆ వేటగాడిని చూసి లేడీ పరుగులు లంఘించుకుంది. వేటగాడు అలాగే దాన్ని వెంబడి పడి ఆఖరికి వాడు ఎంత ప్రయత్నించినా కానీ ఆ లేడీ వేటగానికి చిక్కలేదు. చిక్కకుండా ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి తన మిత్రులైన కాకి, పావురము, ఎలుక, తాబేలు అన్నీ కలిశాయి. అప్పుడు లేడీ చాలా సంతోషించింది. నేను ఇలా 2 సార్లు వేటగాడితో తప్పించుకొని మిమ్మల్ని చూడాలని ఇష్టంతో చాలా కష్టపడి పరుగులు తీసి వచ్చాను. నా అదృష్టం కొద్దీ మీరు నాకు దొరికారు. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసరికి అప్పుడు జరిగిన సంగతి అంతా చెప్తే అప్పుడు ఆ తాబేలు చెప్తుంది, మనము ఉపాయం ఉంటే ఎంతటి అపాయానైనా తప్పించుకోవచ్చు అని తాబేలు చెప్తుంది. ఈ కథ నీతి అది. ఎంత అపాయాన్నైనా ఉపాయంతో తప్పించుకోవచ్చు అనేది కథ నీతి.